శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11 ఆగస్టు నుంచి 17 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ గ్రహాల సమ్మేళనాలు ఉన్నాయి, వాటి ముఖ్యాంశాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి, అలాగే సింహంలో బుధ శుక్రులు, కన్యలో కేతువు, తులలో చంద్రుడు, ఇక కుంభరాశిలో వక్రించిన శనిగారు, రాహువు మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతం వచ్చేటప్పటికి చంద్రుని యొక్క సంచారము మకర రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క సంచారము సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అని తెలియజెప్పుకుంటే, కుజ గురుల యొక్క స్థితి గురుమంగళ యోగంగా ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. బుధ శుక్రుల యొక్క సంయోగము సింహరాశిలో ఉంది. సింహరాశిలో ఏ గ్రహం ఉన్నా కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే బుధ శుక్రుల యొక్క స్థితి చాలా సున్నితమైనటువంటి సరళమైనటువంటి ప్రవర్తన, మాట తీరు, వినయ విధేయతలు, విద్య బాగా ఆర్జించేటటువంటి పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే సున్నితమైనటువంటి ప్రేమ తెలియజేయబడుతుంది. అది ప్రేమికుల మధ్య అవనివ్వండి, తల్లి బిడ్డల మధ్య అవనివ్వండి, తండ్రి బిడ్డల మధ్య అవనివ్వండి, స్నేహితుల మధ్య అవనివ్వండి, ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య అయినా సత్సంబంధాలు. ప్రేమ అనంగానే కేవలం అదేదో ఒకళ్ళనొకళ్ళు కోరుకునే ఆకర్షణ కలిగిన ప్రేమ కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్యన సత్సంబంధాలు కూడా ప్రేమగానే ఉంటాయి. అటువంటి ప్రేమ, స్నేహము ఇలాంటి వాటన్నిటికీ సూచనగా ఉంటుంది. అలాగే సింహరాశిలో ఉండడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజగురుల యొక్క సంయోగము అలాగే సంచరింపబడుతూ అదే రాశిలో, ఇక సింహరాశిలోకి వచ్చేటప్పటికి శుక్ర బుధులతో పాటు రవి గారు కూడా చేరారు. రవికి అది స్వస్థానం అవుతూ బుధునితోనూ శుక్రునితోనూ చేరడం వల్ల బుధ ఆదిత్య యోగం ఇక్కడ ఏర్పడింది. అలాగే శుక్రునితో సంయోగం వల్ల ఇక్కడ శుక్రునికి మళ్ళీ మూఢమి ఏర్పడుతోంది. ఇవి చెప్పుకోదగినటువంటి లక్షణాలు అని చెప్పి తెలియజేస్తూ, ఇక శనిగారి యొక్క దృష్టి మేషరాశి పైన ఉన్నది. అందు గ్రహాలు లేకపోవడం, అలాగే వృశ్చిక రాశి మీద తన 10వ దృష్టి పడుతోంది, అక్కడ కూడా గ్రహాలు లేకపోవడం, ఇది రాసుల యొక్క ప్రతిఫలాలనే ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అలాగే 7వ దృష్టి బుధ శుక్రుల మీద ఉన్నది. ఇక్కడ వివాహేతర సంబంధాల విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశం ఉంది. అలాగే చర్మానికి సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉండడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడము, అలాగే నవగ్రహ స్తోత్రాలు పఠించడము, ఇట్లాంటివన్నీ ఆదిత్య హృదయ పారాయణ చేయడము, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి పరిహారాలు అని చెప్పి తెలియజెప్తూ, ఇక కుజుని యొక్క 4వ దృష్టి కూడా బుధ శుక్రుల మీద ఉన్న కారణం చేత ప్రేమ వ్యవహారాల విషయంలో వివాహం కావలసినటువంటి యువతీ యువకులు ప్రేమ, ఆకర్షణ అనేటటువంటి మోజులో ఉంటారు. వీళ్ళ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. అది వారి వారి జన్మ జాతకంలో కూడా ఈ గ్రహస్థితులు ఉన్నట్లయితే ప్రేమ వ్యవహారంలో కొద్దిగా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ఇది చాలా జాగ్రత్తగా, సున్నితంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అంశంగా తెలియచెప్తూ ఉన్నాను. శుక్రక్షేత్రంలో కుజుడున్నారు, అలాగే రవి క్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. వారాంతానికి వెళ్ళేటప్పటికి రవి గారితో కలిసి ఉన్నారు. ఇక్కడ కుజుని దృష్టి పడుతోంది, అలాగే శనిగారి దృష్టి కూడా పడుతోంది. అత్యంత కీలకంగా మారుతుంది ప్రేమ వ్యవహారం. అతి జాగ్రత్తగా పరిష్కరించుకోవాల్సిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. అయితే శుక్రునికి, కుజునికి స్తోత్రపారాయణాలు చేసుకోవడం అనేది కాస్త మానసికమైనటువంటి అచాంచల్యాన్ని తగ్గిస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక గురువుగారి యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే, గురువుగారి యొక్క దృష్టి
కేతువు మీద ప్రసరిస్తూ ఉంది. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని మీద ప్రసరిస్తూ ఉంది. మరి ఈ చంద్రుని మీద ప్రసరించడం అనేది చంద్రుడు చాలా బలోపేతం అవుతున్నారు. అలాగే చంద్రుడు తన యొక్క రాశిని చూసుకుంటున్నారు కాబట్టి మరింత బలకరంగా, మరింత శుభ ఫలితాలు ఇచ్చే దిశగా ఉంటారు. అయితే కేతువు మీద ప్రసరించడం వల్ల అంటే ఇక్కడ కూడా ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ గ్రహ దృష్టులు అన్నీ కూడా చాలా సత్ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అయితే కుజుని దృష్టి గాని, శనిగారి దృష్టి గాని కొంత ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఏ రాశికి చెందిన వారైనా సరే వారి వారి జన్మజాతక రీత్యా చూసుకోవాల్సిన అంశం కాబట్టి అనారోగ్య సూచనల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ఔషధ సేవ ఉండడానికి అవకాశం ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులను పరిశీలించినట్లయితే రెండే రెండు గ్రహాల యొక్క అనుకూలత వీరికి కనిపిస్తూ ఉన్నది. మరి రెండు గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి అన్నప్పుడు 7 గ్రహాల వ్యతిరేకత ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక్కడ రాశిలో శుక్రుడు, అలాగే తృతీయ స్థానంలో చంద్రుడు, వీరిద్దరూ కూడా చాలా బాగున్నారు. మరి మిగతా గ్రహాల యొక్క అననుకూలత వల్ల ఏమన్నా చెడ్డ ఫలితాలు ఉంటాయా? 2 గ్రహాల ఫలితాలు మాత్రమే అనుకూలంగా ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా జరిగిపోతుంది మీకు అని చెప్పడానికి రాదు. ఏదైనా మృష్టాన్న భోజనాలు, విందు వినోదాలలో కాలక్షేపం చేయడము, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు తీసుకోవడము, కొంచెం ఉద్యోగంలో మీరు మౌనంగా ఉండడం వల్ల లబ్ధి కలుగుతుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. మరి మిగతా విషయాలండి, కుటుంబం ఎలా ఉంటుంది? కుటుంబంలో అనేక రకాల అప్ అండ్ డౌన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఐకమత్యం లేకపోవడము, అలాగే పిల్లలు మాట వినకపోవడము, అనుకున్న ధనం అనుకున్నట్టుగా చేతికి రాకపోవడము, అలాగే మీ మాటకి పరపతి తగ్గిపోవడము, ఇలాంటివి అంశాలు జరగడానికి అవకాశం ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది కానీ విజయావకాశాలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు చేసేవాళ్ళు ఉన్నారు కదా అని మనము అకాలంలో పని ప్రారంభించలేం కదా. ఏ పనైనా దానికి ఒక కాలం అంటూ ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే ప్రారంభిస్తే అది సజావుగా వెళ్ళిపోతుంది. మరి పెళ్లి కుదరకుండానే మేము పెళ్లి పనులు మొదలు పెడతామండి అంటే పెళ్లి ఎలా అవ్వాలి? పిల్ల ఎలా దొరకాలి? ఇలాంటి ఇబ్బందులు ఉన్నట్టుగానే ఇక్కడ అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి కానీ జరగవలసిన కార్యక్రమము నిర్దేశితం అవ్వదు. రాజకీయ నాయకులు బాగుంటారు కానీ రాజకీయంగా మీకు లబ్ధి కలగదు. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో 1కి 4 సార్లు వెళ్లాల్సి వస్తుంది. పిత్రార్జితాలు చేతికి రావడం ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాగే తండ్రి గారికి కూడా కాస్త కాయ కష్టం పెరిగేటటువంటి కాలం. శారీరకంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. మరి మాతృవర్గ రీత్యా అయితే చాలా బాగుంది. మరి ఉద్యోగస్తులకు ఎలా ఉందండి అంటే ఉద్యోగం మీరు ఓర్పు కలిగి ఉంటేనే మీకు బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఈ వాహనాలకి సంబంధించిన కొనుగోలు అమ్మకాల విషయంలో అంత తొందర పడొద్దండి. కాస్త వాయిదా వేసుకోండి అని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా ఉంది. విద్యార్థులకైతే చాలా బాగుంది. స్త్రీలకైతే కొంత సున్నితమైన స్వభావంతో ఉండేటటువంటి స్త్రీలు కాబట్టి వాళ్ళకి మానసికంగా కొంచెం అసంతృప్తి అనేది అనిపిస్తుంది. వాళ్ళ మాటకి విలువ లేకపోవడం వల్ల మనం ఎందుకు ఈ మాటలు వీళ్ళతో మాట్లాడాము, వీళ్ళ చేత ఇలాంటి మాటలు అనిపించుకున్నాము అనేటటువంటి ఫీలింగ్స్ వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు మౌనంగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కాయ కష్టమే కనిపిస్తోంది తప్ప ధన ఆదాయం కనిపించడం లేదు. ఇట్లాంటి ఇబ్బందులు కనబడుతూ ఉన్న కారణం చేత సింహరాశి వారికి తప్పనిసరిగా పరిహారం చేసుకోవాల్సిన సమయం ఇది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అది ఏమిటి అంటే వీలైనంత వరకు మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు నవగ్రహ హోమం చేసుకోండి. నవధాన్యాలు దానం చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి చాలా బాగుంది.
మీరు ఓర్పుగా ఉండడం వల్ల గానీ, మీ కృషి మానకుండా చేయడం వల్ల గానీ, చాలా వరకు విజయావకాశాలు వస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజేయడము, అప్పుడు కొంచెం ఆదాయం గూడా పెరగడము, మీ మానసికోల్లాసానికి కారణమవుతుంది అని చెప్పి తెలియజెప్పడము. అలాగే రాశిలోకి వచ్చినటువంటి రవి గారు రాశిని బలోపేతం చేస్తున్నారు. స్వస్థానాధీశులు గదా! కాబట్టి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేయొచ్చు. అయితే ఆరోగ్యరీత్యా జాగ్రత్తలుగా ఉండాలి. ముఖ్యంగా అలెర్జీస్ రావడానికి అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా కనబడుతోంది కాబట్టి, అది పెంచుకునే క్రమంలో చాలా వరకు మౌనాన్ని ఆశ్రయించండి. అలాగే కొంత వినయ విధేయతలు పాటించాల్సి ఉంటుంది. అంటే ఒకళ్ళకి లొంగిపోయి ఉండడమో, ఒకళ్ళకి బందీ అయిపోయి ఉండడమో అలా కాదు. వినయ విధేయతలు అంటే ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవడం. భార్య ఏదన్నా చెప్తే భర్త సరేలే నీ సంతోషం కోసం చేస్తున్నాను అని చెప్పడము. లేదా భర్త ఏదన్నా చేసినట్టయితే భార్య గూడా సరేనండి మీరు చెప్పినట్టు చేస్తాననడము. ఇలా ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌లో కొన్ని మాటలు మాట్లాడుకోవడం వల్ల చాలా వరకు ఈ అభిప్రాయ భేదాలనేవి తగ్గిపోతాయి. ఈ గ్రహస్థితులు కొద్దిగా మారంగానే తిరిగి వాళ్ళిద్దరి మధ్య అస్సలు సిసలైన అన్యోన్యత కనిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, వారాంతంలో చంద్రగ్రహం యొక్క స్థితి బాగున్న కారణం చేత మీకు మనశ్శాంతి కూడా కాస్త పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారం చేసుకోండి. మరింత మనశ్శాంతి పొందండి. నమస్కారం.